ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నగర ప్రాంతాల్లో గృహ నిర్మాణాలను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 100 గజాల లోపు స్థలంలో భవనాలు నిర్మించాలనుకునేవారు ఇకపై ప్లాన్ మంజూరు కోసం ఎటువంటి అనుమతి తీసుకోనవసరం లేదని ప్రకటించడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ నిర్ణయం ఎంతో ఉపశమనాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. ఈ విధానం ద్వారా ఇళ్ల నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం ఎదురుచూడడం తగ్గుతుందని, వారి కలల గృహ నిర్మాణం సులభతరం అవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. చంద్రబాబు న్యూ పాలసీ ఆన్ హౌస్ కన్స్ట్రక్షన్ అప్రూవల్స్ విశాఖపట్నంలో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ విషయాన్ని వెల్లడించారు. విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయస్వామి, ఎంపీ వి. సత్యనారాయణతో కలిసి జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భవన నిర్మాణ అనుమతులను త్వరలోనే మరింత సరళీకరించి 300 గజాల లోపు గృహాలకు సులభతరంగా ప్లాన్ మంజూరు లభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెండింగ్లో ఉన్న దస్త్రాలను డీటీసీపీ వెబ్సైట్లో నమోదు చేయడం ద్వారా ప్రజలకు అవసరమైన సమాచారం సులభంగా అందుబాటులోకి వస్తుందని, అలాగే టీడీఆర్ వివరాలు, ఇతర వివరాలను కూడా ఆన్లైన్లో పొందుపరుస్తామని మంత్రి స్పష్టం చేశారు. వీఎంఆర్డీఏ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన సందర్భంగా పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాల్సిందిగా అధికారులకు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా మాస్టర్ ప్లాన్, రహదారుల రూపకల్పన, నిధుల సమీకరణ, మెట్రో రైలు ప్రాజెక్టు, డీపీఆర్, టిడ్కో గృహాల నిర్మాణంపై సమీక్ష చేయడం జరిగింది. గృహ నిర్మాణ రంగంలో రాష్ట్ర ప్రజలకు సౌకర్యాలు అందించేందుకు, నిర్మాణాన్ని మరింత సులభతరం చేయడంలో ఈ నిర్ణయం కీలకమని మంత్రి పేర్కొన్నారు. చిన్న స్థలాల్లో గృహాలను నిర్మించాలనుకునే వారికి ఈ విధానం ఒక ఆశాకిరణంగా నిలుస్తుందని, త్వరలోనే ఈ విధానం అమలుకు సంబంధించిన చర్యలు చేపడతామని మంత్రి భరోసా ఇచ్చారు.